నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు జెండా వందనం చేయలేదని చెప్పి టీడీపీ అఫీషియల్ సైట్స్ లో కార్టూన్ పోస్టులు పెడుతున్నారు. మీకు అసలు సిగ్గుందా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ కోడి బుర్రలతో వీడియోలు మనం చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని 5 ఏళ్లు పరిపాలించాడు, ప్రస్తుత శాసన సభ్యుడు. కనీసం రిపబ్లిక్ డే రోజున జెండా కూడా, జాతీయ జెండా కూడా ఎగరేసేంత టైం లేదా? మనం రాజ్యాంగానికి ఇచ్చే గౌరవం ఏది? సరే తంబి, నువ్వు రాజ్యాంగాన్ని బాగా క్షుణ్ణంగా చదివావు కదా, ఒక 2 విషయాలు నాకు క్లారిటీ ఇవ్వు. రాజ్యాంగంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతి ఒక్కరూ, అంటే ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఫ్లాగ్ హాయిస్టింగ్ చెయ్యాలని, అంటే రిపబ్లిక్ డే రోజు కానీ ఇండిపెండెన్స్ డే రోజు కానీ ఫ్లాగ్ హాయిస్టింగ్ చెయ్యాలని మ్యాండేటరీ రూల్ ఏమన్నా ఉంటే నాకు రాజ్యాంగంలో చూపి స్వామి. రెండవది, 2020 నుంచి 2024 వరకు, అంటే జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు, చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు రిపబ్లిక్ డే రోజు కానీ ఇండిపెండెన్స్ డే రోజు కానీ ఈ 4 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఆయన ఫ్లాగ్ హాయిస్టింగ్ చేశారా? ఈ 2 విషయాలు కొంచెం క్లారిటీగా నాకు చెప్పు నాయన, చదువుకున్న కూలి. సరే, 2022లో బాబు గారు వాళ్ళ ఇంట్లోనో ఎక్కడో ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసినారు, ఒకసారి చూడు. ఏంటన్నా ఏదన్నా తేడాగా ఉందా? ఏం లేదే, అస్సలు కొంచెం కూడా తేడా అనిపించడం లేదా? నువ్వు మరి రాజ్యాంగంలో పిహెచ్డి చేసినావు, బాబు గారేమో 50 సంవత్సరాలు ఇండస్ట్రీ, ఈ రాష్ట్రానికి 15 సంవత్సరాలు సీఎం. మరి ఆయనకి ఫ్లాగ్ కోడ్ నీకు తెలిసినా తెలియపోయినా ఆయనకి ఫ్లాగ్ కోడ్ అనేది తెలియాలి కదా. ఫ్లాగ్ కోడ్ అనేది ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసేటప్పుడు అప్లై అవుతుంది. అంటే మన దేశ జెండా పక్కన వేరే పార్టీ ఫ్లాగ్ కానీ, వేరే మతానికి సంబంధించిన జెండాలు కానీ, వేరే ఇతరత జెండాలు ఏవి ఉండకూడదు. దీంట్లోనే పెద్ద నేరం ఏమిటంటే, మన దేశ జెండా పక్కన వేరే ఏ జెండా అయినా సరే ఒకే హైట్లో పెట్టడం. అది ఇంకో పెద్ద నేరం నాయనా. మీ బాబు గారు ఇక్కడ చేసింది ఏమిటి? టీడీపీ పార్టీ జెండా, మన దేశపు జెండా ఒకే హైట్లో పెట్టినారు. స్వామి, దీనికి శిక్ష కూడా ఉంది, 3 సంవత్సరాలు జైలు. కాబట్టి స్వామి, ముందు నీది కడుక్కో చక్కగా, తర్వాత ఇంకొకరికి చెప్దు గాని.